అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక స్టీల్ ప్లాంట్ మరొకసారి వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ ను ప్రకటించింది. త్వరగా రిటైర్ అయితే ఏం బెనిఫిట్స్ ఇస్తారు? యాజమాన్యం నిర్ణయంపై ఉక్కు ఉద్యోగుల రియాక్షన్ ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం 3వ విడత వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ప్రకటించింది. 2026 జనవరి 1 నుంచి 20 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో మాత్రమే స్వీకరించనున్నట్లు స్పష్టం చేసింది. కనీసం 15 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి 45 ఏళ్లు దాటిన ఉద్యోగులు దీనికి అర్హులుగా ప్రకటించింది. వీఆర్ఎస్ తీసుకునే వారికి బేసిక్ పే, కరువు భత్యం ఇస్తారు. దీనిని సర్వీసును బట్టి లెక్కిస్తారు. పూర్తి చేసిన ప్రతి ఏడాది సర్వీస్ కు 35 రోజుల జీతం చెల్లిస్తారు. మిగిలిన సర్వీస్ లో ఏడాదికి 25 రోజుల జీతం ఇస్తారు. ఇలా ప్రయోజనం పొందే రోజులు 250కి మించకుండా ఉంటాయి. వీటితో పాటు లీవ్ ఎన్కాష్మెంట్, పదవి విరమణ ప్రయోజనాలు అన్ని ఇస్తారు. సంస్థ ప్రయోజనాల కోసమే వీఆర్ఎస్ అమలు చేస్తున్నామని యాజమాన్యం చెప్తోంది. మానవ వనరుల అవసరానికి అనుగుణంగా సర్దుబాటు, ఉత్పత్తి వ్యయం తగ్గింపు, ఉత్పాదకత పెంపు కోసమే ఈ చర్యలు చేపడుతున్నామని వివరించింది. ఈ ఏడాది ఇప్పటికే 2 విడతలుగా వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ప్రకటించి సుమారు 1600 మందిని ఇంటికి పంపించేశారు. ఎలాగో నెలలా జీతాలు ఇవ్వడం లేదు. వీఆర్ఎస్ తీసుకుని ఆ డబ్బుతో ఏదో ఒకటి చేసుకుందాం అనుకుంటే అవి కూడా పూర్తిగా ఇవ్వకుండా యాజమాన్యం వేధిస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు. వీఆర్ఎస్ అనేది ప్రైవేటీకరణకు తొలి అడుగు అని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.